ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వెమ్లవాడ పట్టణంలోని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నిన్నటి రోజున మీడియా సమావేశంలో మాట్లాడిన చెల్మెడ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ 15 నెలల్లో చేయలేని అభివృద్ధి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల సమస్యలపై మాట్లాడాలని హితవు పలికారు. అభివృద్ధిపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాలు విసిరారు. 10 ఏళ్ల పాలనలో వెమ్లవాడ అభివృద్ధికి నోచుకోలేదు అని, మా నాయకుడు గెలిచిన 14 నెలల్లో వెమ్లవాడలో అభివృద్ధి పనులు చేస్తుంటే వారిని విమర్శించడం మీ విఘ్నతకే వదిలేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, పులి రాంబాబు గౌడ్, కూరగాయల కొమరయ్య, పుల్కం రాజు, ఇప్పపుల అజయ్, అన్నారం శ్రీనివాస్, తోట రాజు, మస్తాన్, పొలకరి రాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చూస్తుంటే ఇలా 14 నెలల నుండి 14 నెలల లోపట్లే 54,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీ. మీ 10 సంవత్సరాల చరిత్రలో ఒక డిఎస్సి పెట్టలేని ఒక దరిద్రమైన పాలన మీది. ఇలా ఇంకొక విషయం చూస్తున్నాం. ఇలా మీరు అంటారు కదా, పక్కపొంటి రారాజుగా వెళ్ళిన కేటీఆర్ గారు ఇలా ముఖ్యమంత్రి కొడుకై ఉండి కూడా ఇలా దేవస్థానానికి 100 కోట్లు ఇస్తారని ₹1 ఇవ్వలేని నీచమైన చరిత్ర మీది. ఇలా ఒక ముఖ్యమంత్రి వస్తే ఇలా ఏ కాన్సెన్స్ కానీ ఏది కానీ ప్రజల అభివృద్ధి కోసం, ఇలా గుడి అభివృద్ధి కోసం ఒక బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. ఆ బడ్జెట్ను ఒక ముఖ్యమంత్రి తప్పుడితే అది ఏమనుకోవాలో ఒకసారి చెల్లిమడ లక్ష్మీరావు గారు చెప్పాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇలా ఒక విషయం చూడండి, ఇలా 14 నెలల లోపట్లే ఇలా ముఖ్యమంత్రి గారు వెమ్లవాడ వచ్చి ఇలా 1000 కోట్ల బడ్జెట్లు 1000 కోట్ల మొత్తం శిలాఫలకాలను చేయడం జరిగింది. అది కొంచెం ఆలస్యం అవుతుంది కావచ్చు, 14 నెలలే కదా మేము వచ్చి. మిగుడు బడ్జెట్గా పెద్దలు అగ్రనేత సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఇలా ప్రతి మనిషికి ₹1,00,000 అప్పు పెట్టి మీ కేసీఆర్ గారు పేరు పోయి ఏం చేసిరా అంటే ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఆయన కొడుకు ఏం చేసిండే జన్వాడలో 5 ఎకరాలు ఫామ్ హౌస్ పట్టుకొని ఆయన ఉన్నాడు. మీ బిడ్డ ఏం చేసిందా అంటే లిక్కర్ దందా చేసి ఇలా ఢిల్లీ దాకా పోయి ఆమె దుబాయ్లో ఇల్లు కట్టుకున్నది. ఇల్లు కట్టుకునే దానికే మీరు 10 సంవత్సరాలు అయిపోయింది. ప్రజల అభివృద్ధి కోసం ఏడే చేసిర్రు అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. మీ నాయకులు ఏం చేసిర్రు అనేది ఆలోచించి మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నది అని కూడా నేను వెమ్లవాడ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారు మాట్లాడిన మాటలు వెమ్లవాడ నియోజకవర్గ ప్రజలందరూ చీకొడుతున్నారు. ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాడు దాకా మొన్న ఎలక్షన్ల దాకా దొరల పాలన, బీసీ నాయకుడు గెలిస్తే జీర్ణించుకోలేక మాట్లాడుతున్నారని ప్రజలు చెప్తున్నారు. ఆ రోజు సుధం పాపరావు కావచ్చు, ఎన్వి కృష్ణయ్య కావచ్చు, రాజేశ్వరరావు కావచ్చు, రమేష్ బాబు కావచ్చు, మీరైనా చెల్మెడ లక్ష్మీనరసింహరావు అయినా అమాసకు ఒకసారి పుణ్యానికి ఒకసారి వచ్చే నాయకులే తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది లేదు, ప్రజలను బాగోలు చూసుకునేది లేదు. కాబట్టి పోటలకే పోజిస్తున్నాడు అని ఆ శ్రీనివాస్ పోటలకే పోజిస్తున్నాడు అని నిన్న లక్ష్మీనరసింహారావు అంటున్నాడు. ₹1,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిన నాయకుడు అంటే ఆది శ్రీరామ్ అని చెప్పుకోవచ్చు. ఏ నాయకుడు తెలియదు. ప్రభుత్వం నుంచి వచ్చేటి కళ్యాణ లక్ష్యం కావచ్చు, పింఛన్లు కావచ్చు, ఎవి కానీ అవి ఆగకుండా ఎక్స్గ్రేసియా కావచ్చు, ఎవి కానీ ₹1,00,000 తెచ్చి ఇస్తున్నాడు మా నాయకుడు. ఇంటికి వస్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామాల పోటీ మా నాయకుడు పోతే శభాష్ ఆదిరణ, నువ్వు ఇంకా 20 సంవత్సరాల దాకా నువ్వే ఎమ్మెల్యే ఉంటావు, ఏ నాయకుడు ఇట్లా తెలియదని ప్రజలే చెప్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ఇంకా బుద్ధి చెప్తారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లతో మీరు కావాలని మా నాయకుడిని ఓడియాలి, ఆల్పోస్ నరేంద్ర రెడ్డి ఓడియాలని ఆలోచన కొద్దీ ఒక బీసీ నిదానంతో ఒక బీసీ నాయకుడిని తీసుకొచ్చి మీ పార్టీ కండవాలు కప్పుకోకుండా ఒక బీసీ నాయకుడిని గెలిపియాలి, ఈ నరేంద్ర రెడ్డిని ఓడియాలని బీజేపీకి పట్టం కట్టిన మీరు ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. మా శ్రీరాణ గురించి మాట్లాడితే సిగ్గు ఉండాలి మీకు అని చెప్తున్నా. ఆ రోజు మా ముఖ్యమంత్రి వచ్చిన తెల్లారి మీటింగ్ పెట్టిందంటే మళ్ళీ నిన్న పెట్టిన ఎప్పుడు ప్రజలు ఏంటో ఉంటున్నాను సస్తే